మా తమ్మిని తీసుకొని వస్తాను లోపలికి వెళ్ళింది. అందులోకి వెళ్ళినాక వెళ్ళడానికి దారి లేదు. ఆడుకుంటూ ఉంటే పైన పతంగి కైట్ వేయడానికి పెద్ద బాబు పైకి వెళ్ళిండు, చిన్న బాబు కింద ఉన్నాడు. మంటలు అంటుకునేసరికి వేరే అబ్బాయి వెళ్ళి మంటలు అంటుకుంటే కిందికి వచ్చేసేయండి అని కిందికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మా తమ్ముడు అని పెద్ద బాబు మళ్ళీ లోపలికి వెళ్ళింది. నాంపల్లిలో రెస్క్యూ ఆపరేషన్ సంబంధించి ఎంతలా సిబ్బంది శ్రమించారో ఒకసారి మీకు కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. ఒకసారి చూస్తే మొత్తం ఒక స్లాబ్ అంతా కూడా బ్రేక్ చేసి హోల్ పెడితే తప్ప సెల్లార్లోకి వెళ్ళలేని పరిస్థితి. ఇన్ని గంటలు ఎందుకు రెస్క్యూ ఆపరేషన్ సమయం పట్టిందంటే కింద ఒక్కసారి గమనిస్తే క్లోజ్లో చూడొచ్చు. ఆ విధంగా స్లాబ్ అంతా కూడా హోల్ చేసి ఆ హోల్ ద్వారా లోపలికి వెళ్తే తప్ప సెల్లార్లోకి వెళ్ళడానికి మరో మార్గం లేని పరిస్థితి. అంతలాగా ఇటు డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఫైర్ సిబ్బంది వీళ్ళంతా కూడా తీవ్ర స్థాయిలో శ్రమించి ఇప్పటికీ కూడా జరుగుతూనే ఉంది రెస్క్యూ ఆపరేషన్. ఎందుకంటే ఇంకా పూర్తి కాలేదు. కారణం ఏంటంటే ఇంకా పొగలు వస్తూనే ఉన్నాయి, మంట ఇంకా అదుపులోకి రాలేదు. ఒక పక్క ఇంకా 5గురు తప్ప ఇంకెవరైనా ఉన్నారా అనేది కూడా ఒక స్పష్టత రాని పరిస్థితి. ఈ నేపథ్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. అంటే స్లాబ్ మొత్తం బ్రేక్ చేస్తేనే సెల్లార్లకు వెళ్లాల్సిన పరిస్థితి. ఎంత నిర్లక్ష్యంగా ఇక్కడ నిర్మాణం జరిగింది, నిబంధనలకు విరుద్ధంగా ఎంత నిర్లక్ష్యంగా ఇక్కడ సెల్లార్లో ఫర్నిచర్ భారీ స్థాయిలో లోడ్ చేశారనేది కూడా ఈ విజువల్స్ చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్ళడానికే ఇంత టైం పట్టిందంటే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు, మరి లోపల చిక్కుకున్న వాళ్ళు అంత మంటలో సెకండ్లలో వ్యాపించిన మంటలు పొగల్లో ఎలా బయటకు వస్తారో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. అందుకే 5 ప్రాణాలు ఈరోజు ఆహుతైపోయాయి. 3 చిక్కుకుపోతే రక్షించడానికి వెళ్ళిన మరొక 2 సాహసంగా వాళ్ళు తెగించి ఎప్పుడైతే వెళ్ళారో వాళ్ళని రక్షించలేకపోయారు, వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి. ఎలా స్లాబ్ అంతా కూడా బ్రేక్ అయినది కూడా విజువల్స్లో చూడొచ్చు. ఎంతలాగా ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుందో, ఫైర్ సిబ్బంది, డిఆర్ఎఫ్ బృందం ఏ విధంగా శ్రమిస్తుందో చూడొచ్చు. మరోపక్క భారీ క్రైన్ కూడా మీరు చూస్తున్నారు. ఇదంతా కూడా సెల్లార్ని బ్రేక్ చేయడానికి కోసం తీసుకొచ్చిన క్రైన్ ఇది. ఇప్పటికే 8 ఫైర్ ఇంజన్లు 24 గంటల పాటు ఇక్కడ మంటల అదుపులో తేవడానికి ప్రయత్నించాయి. మరో పక్క చూస్తే మంటల అదుపులోకి తేవడం కష్టమైతే మంటల అదుపులోకి తెచ్చిన తర్వాత సెల్లర్లోకి వెళ్ళడం మరొక టాస్క్ అయింది. ఈ నేపథ్యంలో మరో మార్గం లేక ఇక్కడ చూడొచ్చు మొత్తం ఇదంతా కూడా సెల్లార్లు బ్రేక్ చేస్తే ఈ విధంగా పరిస్థితి ఇప్పుడు కనిపిస్తుంది మనకి బచాస్ ఫర్నిచర్ షాప్ ముందు. ఎందుకు బయటకు రాలేకపోయారు ఆ పిల్లలు? ఏం చెప్తుంది పిల్లలు అంటే లోపల ఉన్నారు సార్. పైన వాళ్ళు రెంట్కు కింద అనేది రూమ్ వాళ్ళకే ఉన్నది. వాళ్ళు అక్కడ వాళ్ళ డాడీ అందులో సేల్స్ మెన్గా అందులో షాప్లోనే పనిచేస్తాడు. గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే పనిచేస్తుంటారు. సో వీళ్ళు అయిన ఆర్డర్స్ పైన బయటికి వెళ్ళడం జరిగింది. మా చెల్లె, ఆ పిల్లల తల్లి మా చెల్లె అవుతుంది. మా సిస్టర్ ఏంటి బయటికి ఏదో పని మీద వెళ్ళిందంట. వీళ్ళు ఆ రోజు స్కూల్కి వెళ్ళకుండా ఇంటికాడే ఉండి ఆడుకుంటూ ఉంటే పైన పతంగి కైట్ వేయడానికి పెద్ద బాబు పైకి వెళ్ళిండు, చిన్న బాబు కింద ఉన్నాడు. మంటలు అంటుకునేసరికి వేరే అబ్బాయి వెళ్ళి మంటలు అంటుకుంటే కిందికి వచ్చేసేయండి అని కిందికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మా తమ్ముడు అని పెద్ద బాబు మళ్ళీ లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళిన తర్వాత షార్ట్ సర్క్యూట్ మంటలు బాగా వ్యాప్తి చెంది ఎక్కువ అయిపోయి బయటికి రాలేకపోయారు. ఎంట్రన్స్ వరకు బాగానే వచ్చినట్టున్నారు. అక్కడ నుంచి గ్రిల్స్ అవి అడ్డం ఉండి, చైర్స్ అడ్డం ఉండి బయటకు రాలేనట్టు కొట్టింది సార్. అంతే. చైర్లు అడ్డం ఉండి రాలేకపోయినట్టు అనిపించింది. మేము చూడలేదు, మాకు దగ్గరికి వెళ్ళనివ్వట్లేదు ఎవరు, పోలీసులు కానీ అక్కడ ఎవరిని కూడా దగ్గరికి రానివ్వట్లేదు మమ్మల్ని. మొత్తం వాళ్ళే చూస్తున్నారు అంతా. ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కానీ వాళ్ళు కానీ, జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, హైడ్రా వాళ్ళు కానీ మొత్తం అక్కడే ఉన్నారు. టీం అంతా పనిచేస్తున్నారు బాగానే. కానీ మమ్మల్ని ఎక్కడ వెళ్ళనివ్వలేదు, మేము ఎక్కడ చూడలేదు సార్. మాకు నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడే అయిపోయింది. ఉస్మానియా హాస్పిటల్కి మార్చికి తీసుకెళ్ళి ఇటు నుంచి బాడీలని ఇంటికి పంపించేసారు. షార్ట్ సర్క్యూట్ అని వాళ్ళు చెప్తున్నారు, కానీ మేము వెళ్ళింది లేదు, చూసింది లేదు. మాకు అయ్యింది అనేది మాకు ఏమన్నది. మేము ఊర్లో నుంచి పుట్టిన ఇక్కడికి వచ్చినాం సార్. పరిస్థితి ఏంటి? కుటుంబ పరిస్థితి ఘోరం వాళ్ళ పరిస్థితి. అయితే ఇప్పుడు 2 పిల్లలు ఇద్దరే అయిపోయారు. వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాళ్ళ బ్రతుకు కూడా ఆగం. ఇప్పుడు బ్రతకడమే పిల్లల కోసం అసలు చెప్పలేని పరిస్థితి ఉంది వాళ్ళదైతే. ఎందుకని అంటే కొంచెం పెద్ద పిల్లడు కాస్త తెలివిగా బయటకు వచ్చే ప్రయత్నం చేశాడు. అట్లానే చేశాడు. తమ్మిని కోసం లోపలికి వెళ్ళిండు. మా తమ్మిని తీసుకొని వస్తాను లోపలికి వెళ్ళిండు. అందులోకి వెళ్ళినాక వెళ్ళడానికి దారి లేదు. బయటకు వచ్చి మళ్ళీ తమ్ముడు కోసం వెనక్కి వెళ్ళారు. అట్లా ఇంకో వేరే వాళ్ళు వెళ్ళారు, పెద్దవాళ్ళు, వాళ్ళు కూడా అందులోనే వెళ్ళిపోయారు. తల్లి పరిస్థితి ఎలా ఉంది? మరి ఘోరంగా ఉంది సార్.
దారుణంగా అయిపోయింది, బాగా ఏడుస్తుంది. 2 పిల్లలు బాబులు, వాళ్ళిద్దరే ఇదైపోయారు సార్. బాగా ఇది అవుతుంది. తండ్రి ఒక్కడే బాగా ఆయన బాధపడుతుంది. పిల్ల ఇట్లా చాలా ఏడుస్తుంది. 2 పిల్లలు పోయారని మరి ఘోరంగా ఏడుస్తుంది. ఆ పని వెంటనే వచ్చి వెళ్ళిందా? రోజు ఇలాగే పనికి వెళ్ళి వస్తుంటుందమ్మా? రోజు పనికి వెళ్తుంది సార్, రోజు వెళ్తుంది. కానీ నిన్ననే కొంచెం లేట్గా వెళ్ళింది. రోజు తొందరగానే వెళ్తుందంట, పిల్లలు పంపించేసి వెళ్ళిపోతుందంట. నిన్న కొంచెం లేట్ లేచినందుకు పిల్లలు స్కూల్ పంపించలేదు సార్. వచ్చే వరకు అది అయిపోయింది. పాపం తనలా ఆడుతుంది అమ్మాయి. ఇలా అనేక భవనాలు ఇదే పరిస్థితి, అనేక భవనాలు ఇలాగే ఉన్నాయి, ఇదే నిర్మాణం, ఇంతే సెల్లార్లని దుర్వినియోగం చేస్తున్నారు. ఒక్కొక్క ప్రమాదం ఒక్కొక్క గుణపాఠాన్ని నేర్పిస్తుంది, కానీ మార్పు మాత్రం రావటం లేదు. ఇలా ప్రాణాలు, ఈరోజు 5 ప్రాణాలు, మరొక చోట ప్రమాదం జరిగినప్పుడు 10 మంది చనిపోవడం, ఇలా అనేక మంది ఇటీవల కాలంలో జంట నగరాల్లో అగ్నికి ఆహుతవుతున్నారే తప్ప స్పష్టమైన ప్రణాళికలు, కఠినంగా నిబంధనలు అమలు చేసే పరిస్థితి అయితే ఎక్కడా కనిపించడం లేదు. శేషు దేశం, నాంపల్లి, హైదరాబాద్.